ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తాడేమో కానీ నెరవేర్చబడలేదేమో. మోషేకి వాగ్దానం చేస్తాడు దేవుడు, నువ్వు ఇలాగ చేస్తే అలాగా వెళ్తావని, కానీ నెరవేర్చబడలేదు. అబ్రహాము కంట, ఇదిగో నీకు పలానా దేశము, పలానా భూమి పైన నువ్వు అడుగు పెడుతున్నా, ఆ ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తున్నానంట వాగ్దానం చేస్తాడంట. కానీ అబ్రహాము దానిపైన అడిగే పెట్టలేదంట. మరి ఏంటి, దేవుడు అబద్ధికుడా? కాదే. మరి ఎందుకు నెరవేర్చబడలేదు? ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఒక్క మాట చాలా జాగ్రత్త వినండి. వింటున్నారని నమ్ముతున్నాను. God allows things that we don't understand. Do you hear me? God allows things in our life that we don't understand. ఆ వ్యాధి ఏంటో, ఆ రోగం ఏంటో, ఆ నష్టం ఏంటో, ఆ చావేంటో, ఆ విషాదం ఏంటో, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, సమ్టైమ్స్ God allows it even though we don't understand. మనకు అర్థం కానంత మాత్రాన దేవుడు చెడ్డోడు అయిపోడండి. దేవుడు అన్యాయస్తుడు అయిపోడు. దేవుడు కీడును ఉద్దేశించే దేవుడు అని మనము నిర్ణయించనక్కర్లేదు. God allows things in our life. అన్నిటికీ ఒక సమయం గలదు. మీరేమి మీ చేతులారా ఆ మ్యాటర్ని తీసుకొని, నువ్వు చేయకపోతే నేనే చేసేస్తా ప్రభా, ఇంత అన్యాయం జరిగితే నేను ఎట్లా సహించాలయ్యా అని అంటున్నారేమో. నో, వెయిట్ ఆన్ గాడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్, వెయిట్ ఆన్ గాడ్.